నమస్తే ఆదాబ్ సుశ్రీకాల్ వెల్కమ్ టు డయల్ న్యూస్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసానంటే మీరు అందరూ ఫార్మింగ్ ఎలా చేస్తారు? మన సిటీలోనైతే టెర్రస్ల మీద పండ్లు పూలు మరియు ఇంకా మనకు కావాల్సిన కూరగాయలు పండించుకుంటాం. ఇంటికాడనైతే ఇంటి పక్కల చుట్టుపక్కల ఎక్కడ ఫార్మింగ్ చేయాలన్నా కానీ చిన్న ప్లేస్ చూసేసుకుని అక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ చిన్న చిన్న కూరగాయలు పండ్లు అనుకుంటూ. కానీ ఇక్కడ డిఫరెంట్ ఫార్మింగ్ జరుగుతుంది. అసలు డిఫరెంట్ ఫార్మింగ్ ఎక్కడ జరుగుతుంది? అసలు డిఫరెంట్ ఫార్మింగ్ అంటే ఏంటిది, ఎట్లా చేస్తుర్రు? వీళ్ళు ఇంకా టెర్రస్ మీద చేస్తున్నారట ఆ డిఫరెంట్ ఫార్మింగ్. ఆ డిఫరెంట్ ఫార్మింగ్ ఏంటిదో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సంధ్య గారు బోడుప్పల్లో ఈ ఫార్మింగ్ చేస్తారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం ఫార్మింగ్ అది. ఓకే రండి మరి. సంధ్య గారి ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్య గారిని మీట్ అవుదాం. మీట్ అయినాక తర్వాత అడిగి తెలుసుకుందాం ఈ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేశారనేది. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అసలు నాకు ఇక్కడ వినేటప్పుడు ముత్యాల ఫార్మింగ్ ఏంటిది అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాల ఫార్మింగ్ కూడా చేస్తారా అనిపించింది. అది ఎలా వచ్చింది ఐడియా? మరి ఐడియా అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దామని అనుకున్నామండి. అంటే మా సిస్టర్ చెప్పింది, తను టీవీలో చూస్తుందంట ఇప్పుడు. అంటే మనం కూడా పండించుకోవచ్చు అని. అంటే లేడీస్కి జనరల్గా ముత్యాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సరే ట్రై చేద్దాం అనేసి గూగుల్ సెర్చ్ చేయడము, తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేయడము, అలా మాకు ఒక 8 months వరకు గూగుల్ చేయడం ఇదే రీసెర్చే సరిపోయింది. తర్వాత ట్రైనింగ్ కోసం ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడా లేదు. అయితే మహారాష్ట్ర వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చాము. మహారాష్ట్ర వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాము. మళ్ళీ ఆ ట్రైనింగ్ కూడా మాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. తర్వాత ఇంటికి మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ ఇంకా ట్రైనింగ్ తీసుకున్నాము. ఫస్ట్ వెళ్ళినప్పుడే 3 days మాకు ఇబ్బంది అయింది, ఫ్యామిలీ పిల్లలు వదిలేసి అక్కడ మహారాష్ట్రలో స్టే చేయడం అదంతా. అందుకని ఈసారి కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు పే చేస్తామని చెప్పి ట్రైనర్ని ఇంటికి పిలిపించుకొని మళ్ళీ 3 days ట్రైనింగ్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ టైము ఇలా చేసినప్పుడు అంటే ఇవి ఎక్కడికి తీసుకొచ్చారు మరి ఈ ఫార్మింగ్? అంటే ఎందుకంటే ఇది మన సీ ఏరియా కాదు, కోస్టల్ ఏరియా కాదు. ఇది ఎక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాం మరి ఇవన్నీ షెల్స్ అని? అంటే మనం చేసేది ఫ్రెష్ వాటర్ పర్ల్ ఫార్మింగ్ అండి, సీ వాటర్ కాదు. అయితే సీ వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి దగ్గరలో ఉన్న నదులు కృష్ణ, గోదావరి, తుంగభద్ర ఇలా అయినా మనకి దగ్గరలో నదులలో ఎక్కడైనా దొరుకుతాయి. అక్కడ మనకి ఎక్కడ దొరికినా తీసుకొని మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. మాది హైదరాబాద్ కాబట్టి మనకి దొరకవు కదా. అలా అనేసి ఇప్పుడు అక్కడ ఒరిస్సా, మహారాష్ట్ర, కలకత్తా వాళ్ళు ఫార్మింగ్ కోసమే వాళ్ళు బిజినెస్ లాగా చేశారనమాట. షెల్స్ని వాళ్ళు పెంచి మనకి సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనము తెప్పించుకోవాలి. అంటే పర్ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది? ఒక్కొక్క షెల్స్కి ఇస్తారా లేకపోతే ఇంత బల్క్కి ఇంత అని తీసుకుంటారా? మినిమం వచ్చేసి మనము ఇవ్వాల్సింది 1000 అండి. 1000 షెల్స్కి ఆర్డర్ ఇవ్వాలి మినిమం. మినిమం 1000 షెల్స్. మినిమం 1000 షెల్స్. రేట్ వచ్చేసి మనకి ఒక్కొక్కరు ఒక్కో రేట్ అండి. ఇంకా వాళ్ళ మార్కెట్ని బట్టి ఇస్తారు. 8 నుంచి 12 రూపీస్ వరకు అమ్ముతారు ఈచ్ షెల్. షెల్ అంటే దాన్ని సీప్ అంటారు మన పర్ల్ ఫార్మింగ్. ఆల్చిప్ అంటారు కదా. ఆల్చిప్ అని తీసుకొచ్చి ఇలా ఫార్మింగ్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మనం సీ నుండి బయటకు తీస్తున్నాం, వాటిని నదిలో నుండి తీసుకొస్తున్నాం. అవి కంటిన్యూ ఈ ఎన్విరాన్మెంట్ సెట్ అవుతాయా? సెట్ అవ్వడానికి టైం పడుతుంది. వాటికి కూడా సెట్ అయ్యేలోపు చనిపోతాయి. మనకి ఇప్పుడు ట్రావెలింగ్లో ఇప్పుడు ఒరిస్సా అనుకోండి 2-3 days టైం పడుతుంది ఈజీ. వాళ్ళు ఎప్పుడో మనకి ప్యాకింగ్ చేసి పెట్టి ట్రైన్లో వేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 2 days ఈజీ పడుతుంది. అందులోపు అవి షాక్ అవ్వడం, వీక్ ఉన్నాయి, చనిపోవడము, ట్రాన్స్పోర్ట్లో బ్రేక్ అవ్వడము అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ తెచ్చిన తర్వాత మన వాటర్ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వడానికి ఇంకొన్ని చనిపోతాయి. అంటే టోటల్ ఈ క్రాప్స్ ఎన్ని మంత్స్ పడతాయి, ఎన్ని డేస్ పడుతుంది? మనకి క్రాప్ రావడానికి 1.5 year పడుతుంది అండి. 18 months. 1.5 year. 18 months పడుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ మీరు ఫార్మింగ్ చేసినప్పుడు 18 months అంటారు. ఇంత 18 months మీరు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిందా దాంట్లో ఏమన్నా? అంటే ఫస్ట్ ఏంటంటే మనకి క్యాపిటల్ అమౌంట్ వచ్చేస్తుంది, అదేం ఇష్యూ లేదు. అంటే మేము ఫస్ట్ వేసింది కూడా 1000 షెల్సే వేసాము. దీంట్లో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. మేము 1000 వేసినా మాకు పెట్టిన క్యాపిటల్ అమౌంట్ అయితే వచ్చేసింది. మోస్ట్లీ ఈ షెల్స్కి ఇక్కడైతే ఎక్కువ శాతం గిరాకీ ఉండదు. నార్మల్గా మన సౌత్ సైడ్ నార్త్ నుండి ఎక్కువ గిరాకీ ఉంటుంది. కానీ మీరు నార్త్కి వస్తుందా లేకపోతే ఎక్కువ శాతం సౌత్ నుండే వస్తుందా? మరి
ఏంటంటున్నారు? సేల్స్ ఆర్డర్స్ అయినా కానీ పల్స్ మళ్ళీ రెడీ అయినాక కూడా పర్ల్స్ రెడీ అయినాక మాత్రం బయ్యర్స్ నార్త్ సైడే ఉన్నారండి. నార్త్ సైడ్ హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర అక్కడే ఉన్నారు. తీసుకొచ్చుకోవడం కూడా నార్త్ సైడ్ నుండి తీసుకొచ్చుకొని ప్లస్ సేల్స్ కూడా అక్కడే. ఇప్పుడు చార్మినార్ లో స్టార్ట్ అవుతుందంట. ఓకే, చార్మినార్ ఇప్పుడు కొంచెం అందరికి తెలుస్తుంది కదండి, దీనికోసము స్టార్ట్ చేసి. హైదరాబాద్లో పల్స్కి చాలా ఫేమస్ అంటే ఫస్ట్ నుండి ఇప్పటిదాకా ఏన్షియన్ టైం నుండి హైదరాబాద్ అంటేనే పల్స్కి చాలా ఫేమస్. పల్స్ ఇక్కడ నాణ్యమైన పల్స్ దొరుకుతాయని అంటారు. మరి ఇక్కడ హైదరాబాద్లో గిరాకీ ఎలా ఉంది మరి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది కల్చర్డ్లో మనకి కల్చర్డ్ పర్ల్లో సౌత్ సీ పర్ల్స్ ఉంటాయి, అంటే రౌండ్ పర్ల్స్. అంటే జనరల్గా ఎక్కువ యూజ్ చేసేది రౌండ్ పర్ల్సే యూజ్ చేస్తారు. ఇదేంటంటే మనకి డిజైనర్ అనమాట. అంటే దేవుడిది కానీ లేకపోతే సాయిబాబా అనుకోండి, 786 క్రాస్, ఎవరికి ఏది అవసరమైతే అది మనకి వస్తుంది. ఇది అయితే ఈ మార్కెట్ మనకి ఇంకా ఇక్కడ అంతా రాలేదు. కానీ మోస్ట్ ఆఫ్ అయితే పల్స్ అంటే రౌండ్ షేప్లోనే ఉంటే అవి తయారవుతాయి కదా, మరి మీరు ఎలా రెడీ చేస్తారు? అంటే జనరల్గా మనకి ఒరిజినల్ అసలు షేప్లెస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి 8 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు. అది ఎప్పుడైనా మనకి దొరికితే లేదా చనిపోతే అలా ఆల్చిప్ ఉంటుంది కదండి, అది దొరికితే లేదా అది ఎప్పుడైనా చనిపోయి బయటకు వచ్చేస్తే మనకి ఒరిజినల్ పర్ల్స్ అనేవి వస్తాయి. అలాగా అంత వెయిట్ చేయాలంటే ఇప్పుడు మార్కెటింగ్ డిమాండింగ్ అంత ఎక్కువైపోయింది కదండి, అందుకని ఇది మనం కల్చర్డ్ పర్ల్స్ అనమాట. కల్చర్ చేసి మనకు అవసరమైన షేప్స్లో మనకి నచ్చిన షేప్స్లో మనం చేసుకోవచ్చు. ఎలా చేస్తారు మరి? అవి ఎలా ఇన్సర్ట్ చేస్తారు? కావాల్సిన షేప్కి న్యూక్లియస్ అని ఉంటుంది. న్యూక్లియస్ అంటారు దాన్ని ఇప్పుడు సాయిబాబా ఉందనుకోండి, దాని న్యూక్లియస్ ఉంటుంది. అది కూడా షెల్ పౌడర్తోనే చేస్తారు. దాన్ని చిన్న సర్జరీ చేసి మెంటల్ టిష్యూ అని ఉంటుంది దాంట్లో మనము చిన్న సర్జరీ లాగా ఓపెన్ చేసి పాకెట్ దాంట్లో పెట్టాలి. అది ఫారెన్ బాడీ అనుకోండి, దానికి అది ఆల్మోస్ట్ తీసేయడానికి ట్రై చేస్తుంది. అది కానప్పుడు దానిపైన నెక్కర్ ఫార్మేషన్ ఉంటుంది, అది మనకి పర్ల్ అనమాట. అంటే తీసేస్తుంది అంటే డైరెక్ట్ చేసేస్తుంది, వామిట్ చేసేస్తుంది. మనం సర్జరీ కరెక్ట్ చేయకపోయినా లేదా ఆల్చిప్ అనేది చాలా బలంగా ఉందనుకోండి, దానికి ఫారెన్ బాడీ అంటే అదే ట్రై చేస్తుంది కదా, దాన్ని తీసేస్తుంది, వామిట్ చేసేస్తుంది. లేక అంటే కొన్ని చేస్తాయి, సర్జరీ ప్రాపర్గా చేసుకోవాలి, మనం ప్రాపర్గా చేయాలి. చేసేటప్పుడు ఏ విధంగా సర్జరీ చేయాలని ఉంటుంది? ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దాన్ని ఏమన్నా నీట్ క్లీన్గా చేయడం, లేకపోతే ఇలా గ్లౌస్ పెట్టుకొని చేయడం అనేది? గ్లౌస్ ఏం అవసరం లేదండి, కాకపోతే మన టూల్స్ ఒకటి స్టెరిలైజ్ చేసుకోవాలి. టూల్స్ స్టెరిలైజ్ చేసి ఏంటి, ఒకటి ఓపెనర్ ఉంటుంది, ఒక స్పాచులా ఉంటుంది, ఒక గట్టి అని ఉంటుంది, అంతే 3 ఉంటాయి. అది స్టెరిలైజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పబ్లిక్ నుండి మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది ఈ పల్స్ మీద? అండ్ మేము కూడా వచ్చినప్పుడు చూసాము కొంతమంది మీరు ట్రైనింగ్ ఇస్తున్నాగా, అది ఇలా ట్రైనింగ్ అంటే చెప్పాం కదా, కలకత్తా నుంచి ఒక అతన్ని ఇంటికి పిలిపించుకున్నామని. వాళ్ళకి ఫోన్ కాల్స్ చాలా వెళ్ళాయంట, హైదరాబాద్ నుంచి లేడీస్ అని అదని ట్రైనింగ్ కోసం రమ్మంటే అంత దూరం రాలేమో అని అన్నారు. అయితే సరే మీరు స్టార్ట్ చేయొచ్చు కదా, మేము బ్యాక్ సపోర్ట్ ఉంటాము, చేయండి అంటే సరే అని. అయితే 3 days మాకు చాలా ఇబ్బంది అయిందండి వెళ్ళినప్పుడు. ఎవరికైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ అక్కడ అకామిడేషన్ తీసుకోవాలి అన్నీ అంటే, అట్లా కాకుండా మేము ఏం చేస్తామంటే 3 days కోర్స్ని 1 dayకి మనకి ఏం ముఖ్యం మెయిన్ పాయింట్స్ ఏంటి అనేసి దాన్ని చేసి 1 day కోర్స్గా చేస్తాం అనమాట. బాగానే వస్తుంది, చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. కాకపోతే ఏంటంటే వాటర్ ప్రాబ్లం కానీ మనకి ప్లేస్ ఒకటి కావాలి, అది ఇంకోటి 1.5 year అనేసరికి కొంచెం మనకి అంటే జనరల్గా పర్సనల్ కూడా ఉంటాయి కదా, అలా అనేసరికి కొంచెం వెనక ముందు అవుతున్నారు. కానీ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, ఒక 10-15 members. ఎంత ప్లేస్ కావాలి అంటే నార్మల్ ఒక ఈ పల్ ఫార్మింగ్ చేయాలంటే ఎంత ప్లేస్ కావాలి, ఎలాంటి వాటర్ యూజ్ చేయాలి, తర్వాత ఎన్ని రోజులకు ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి? ప్లేస్ వచ్చేసి మనకి 1000 షెల్స్ సీడ్స్ వేసుకోవడానికి 10x5 ట్యాంక్ ఉండాలండి, ఒక 4 feet డెప్త్ ఉండాలి. వాటర్ వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ అయితే బెస్ట్, అండర్ గ్రౌండ్ బోర్ వాటర్ లేదా మనకి దగ్గరలో నదులు ఉంటే అలాంటి వాటర్, ఎయిర్ వాటర్ అలాంటివి. అది సీజనల్గా ఉంటుందండి, అంటే ఇప్పుడు 15 days 1 week అనే చెప్పలేము, సీజనల్గా మనం ఇచ్చిన ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం వీటికి ఏం ఫుడ్ ఇస్తాం మరి? ఎందుకంటే నార్మల్ ఫిష్కి అయితే ఫిష్ ఫుడ్ ఉంటుంది, వీటికి ఏం ఫుడ్ ఇస్తారు? దీని మెయిన్ ఫుడ్ వచ్చేసి అల్లిగే, నాచు,
అలిగే అంటారు కదా, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వైటో ప్లాంక్టన్ అని, జూ ప్లాంక్టన్ అని, స్పెరోలినా అని, బ్లూ అలిగి ఉంటాయి. అది మనం ఒక్క ఫుడ్ కాకుండా డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్లో దొరుకుతాయి, కొన్ని మనం కూడా రెడీ చేసుకోవాలి. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తే ఏంటంటే మనకి నెక్కర్ ఫార్మేషన్ మంచి జరిగి పర్ల్ అనేది మంచి ఫామ్ అవుతుంది. ఓకే, టోటల్ ఇది మాత్రం 1.5 year ఫార్మింగ్. 1.5 year అండి. అలా అంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ అయినా కానీ ఇంట్లో వాళ్ళని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. డైలీ మనకు అంత వర్క్ ఉండదు. డైలీ 10 minutes చూసుకోవాలి మనం. అంటే ఏదన్నా చనిపోయినవి ఉన్నాయా ఏదన్నా ఉంటే తీసేసుకోవాలి. వాటర్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. అంటే చనిపోయినాయి అని ఎట్లా తెలుస్తుంది? దాని తర్వాత ఫుడ్ దానికి వెయ్యాలి టైంకి అనేది ఎట్లా తెలుస్తుంది? అది ట్రైనింగ్లో చూపిస్తామండి. చనిపోయింది కూడా ప్రాక్టికల్లో చూపిస్తాము. ఫుడ్ ఏమేమి వేయాలో ఎప్పుడు వేయాలో కూడా చెప్తాము. ఓకే, నైస్. ఇప్పుడైతే పబ్లిక్ నుండి అయితే ప్రాపర్గా రెస్పాన్స్ అయితే ఉందా? ఉంది అండి. మీ ఫార్మింగ్ ఎలా నడుస్తుంది మరి? మాది బాగా నడుస్తుందండి. మాది ఒక క్రాప్ అయిపోయింది. నెక్స్ట్ కొన్ని సర్జరీ అయినాయి, కొన్ని తెప్పించాలి. ఇంకా ఇప్పుడు ఈ మంత్ కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ క్రాప్. ఓకే, ఇక్కడ నుండి మీరు ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేశారు అంటే నార్త్ నుండి రెస్పాన్స్ ఎలా వచ్చింది కస్టమర్స్ అయినా కానీ? మీరు ఇప్పుడు పల్స్ పంపించే వాళ్ళకు, సేల్ చేసిన వాళ్ళకి అంటున్నారా? వాళ్ళు 1000 shells 1000 అంటుంది కదా మేము వేసింది. అంటే మాకు 500 అంటే 1400 వరకు వచ్చాయి. 1400 వాళ్ళకి పెద్ద ఇది కాదు కదండి. 2 వస్తాయి. 2 వస్తాయి. ఓకే, అంటే నార్మల్గా ఒకవేళ మీరు తీసుకొచ్చిన దాంట్లో ఏదైనా చిన్నది పల్స్గా రెడీ చేసే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఇసుక అలాంటివి ఏమన్నా వెళ్తే న్యాచురల్గా అది గ్రో అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదు. అట్లా వెళ్ళినా చనిపోయినాయి. చనిపోయినాక మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఇసుకలా కనబడింది. చూసారు కదా, పల్ ఫార్మింగ్ అనేది నార్మల్ ఇష్యూ కాదు, చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1.5 year తర్వాత వెయిట్ చేసినాక వీళ్ళ ప్రాఫిట్ అనేది దక్కిందట. అండ్ వీళ్ళ దగ్గర ట్రైనింగ్ సెషన్ కూడా ఉంది. మీరు కూడా వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే, పల్స్ అంటే ఇష్టం ఉన్నాయి అనుకుంటే, పల్స్ మీరు పెంచాలి అనుకుంటే వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. నార్మల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ ప్రైస్ కూడా అడగడం మర్చిపోయాం. ట్రైనింగ్ ప్రైస్ కూడా అడిగేద్దాం. ట్రైనింగ్ ప్రైస్ ఎంత? 3000 అండి పర్ పర్సన్. చూసారు కదా, 3000లో జస్ట్ నార్మల్గా పల్స్ ఎలా పెంచుకోవాలి, పల్ ఫార్మింగ్ ఎలా చేయాలి, మీ టెర్రస్ మీద మీరు ఖాళీగా ఓన్లీ కూరగాయలు, పువ్వులు అవి మాత్రమే కాకుండా ఇవి కూడా పెంచుకోవచ్చు. అతి తక్కువ ధరల్లో మంచి ఫార్మింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, అసలు సర్జరీ ఎలా జరుగుతుందో కూడా తెలుసుకుందాం. జనరల్గా సర్జరీకి మనకి 3 items అవసరం పడుతుందండి. ఒకటి అవుటర్, ఇది గట్ట, ఇది స్పాచులా. సర్జరీ చేయాలనుకునే ముందు వీటిని అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సర్జరీకి ప్రీ ప్రాసెస్, పోస్ట్ ప్రాసెస్ ఉంటుంది. సర్జరీకి ఒక 2 hours ముందు వీటిని అరేంజ్ చేసుకొని దీన్ని అవుటర్తోని స్పాచులాతోని తీసుకొని కొంచెం ప్రెస్ చేస్తే గ్యాప్ వస్తుంది. దీన్ని అవుటర్తోని క్రాస్ చేసుకొని కొంచెం ఓపెన్ చేసుకొని స్పాచులా అనేది పెట్టాలి, గట్టా పెట్టాలి. తర్వాత స్పాచులాతోని దీంట్లో మీకు 2 tissues కనిపిస్తాయి. మెంటర్ టిష్యూస్ అంటారు వీటిని. ఒకటి అప్ సైడ్ ఉంటుంది, ఒకటి డౌన్ సైడ్ ఉంటుంది. సో ఆ టిష్యూని స్పాచులాతోని చిన్నగా డ్రాగ్ చేస్తే పాకెట్ టైప్ వస్తుంది. దాంట్లో మీరు ఏదైతే MOP కానీ లేకపోతే డిజైనర్ది కానీ వేయాలనుకుంటున్నారో అది తీసి దానిలోకి వేసేసి లోపలికి అనేసి మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి. మెంటర్ టిష్యూ సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే టిష్యూని ఓపెన్ చేసి చిన్న పాకెట్గా ఏదైతే వేయాలనుకుంటున్నారో అది దాంట్లో వేసేసి లోపలికి అనేసి క్లోజ్ చేసేయాలి. ఎయిర్ వెళ్ళకుండా క్లోజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా మీరు వేసేది ఈ ఏరియాలో రావాలి, MOP ఏదైనా కానీ. వేసినాక దీనికి కోసం వితౌట్ వాటర్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత ప్రాసెస్లో మీరు కంటిన్యూ చేసుకునేది ఉంటుంది. అడిగి తెలుసుకున్నాం కదా అసలు పర్ల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని. నేను లాస్ట్ వాళ్ళ దగ్గర నుండి ఒక పర్ల్ అడిగాను. ఆ పర్ల్ అడిగి తెలుసుకుంటే చూస్తే ఇది చాలా చక్కగా ఉంది. పర్ల్ అయితే శంకరుడు ఆకారంలో పర్ల్ మంచిగా డిజైన్ చేసి ఒక పెండెంట్లా తయారు చేసుకున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఫార్మింగ్ చేసుకోవచ్చు. అండ్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా పర్ల్ ఫార్మింగ్ జరిగినా కానీ అక్కడికి తీసుకొని ఇట్లా పెండెంట్స్ కూడా చేసుకోవచ్చు. అతి సులువుగా ఇంట్లోనే మనం పల్స్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా టంగుమని కొట్టేసేయండి.